ఆలగడ్డ నుంచి గెలుపెవరిది? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన నియోజకవర్గం ఆలగడ్డ నియోజకవర్గం కూడా ఒకటి. ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే ఎంతో పేరు మోసినటువంటి భూమా, గంగుల ఫ్యామిలీలు పోటీలో ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఈ రెండు పార్టీల మధ్యనే ఆధిపత్య పోరు అనేది నడుస్తూ ఉంది. అలాంటి ఈ తరుణంలో ఈసారి టీడీపీ నుంచి భూమా అఖిలప్రియ బరిలో ఉండగా, వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల విజేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. మరి ఇందులో ఎవరికి విజయ అవకాశాలున్నాయి, బ్యాలెట్ బాక్స్లో ఎవరికి ఓట్లు పడ్డాయి అనే వివరాలు చూద్దాం. 2019 ఎన్నికల్లో మాజీ మంత్రి అఖిలప్రియ, వైసీపీ అభ్యర్థి గంగుల విజేందర్ రెడ్డి 30,000 తేడాతో ఓడిపోయారు. ఈ విధంగా గంగుల కుటుంబం 2004 మరియు 2019లో ఆలగడ్డలో పాగా వేసింది. అయితే ఈసారి కూడా గెలిచి తమ సత్తా ఏంటో చూపించాలనుకుంటుంది. ఇదే తరుణంలో భూమా కుటుంబం 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించింది. భూమా దంపతుల మరణం తర్వాత వీరి కుటుంబంలో చీలికొచ్చాయి. భూమా, నాగిరెడ్డి సోదరుల కుమారులు అఖిలప్రియకు యాంటీగా మారారు. అంతేకాకుండా తన మేనమామ ఎస్పీ మోహన్ రెడ్డి వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. భూమా కుటుంబానికి అందరూ దూరమైనా కానీ భూమా, అఖిలప్రియ మాత్రం ఓవైపు ఆలగడ్డ, మరోవైపు నంద్యాలలో వారి మాన్యాన్ని చూపిస్తూ వస్తున్నారు. ఇక నంద్యాలలో వారి పట్టు కాస్త తగ్గిపోవడంతో ఈసారి కేవలం ఆలగడ్డ నియోజకవర్గం మాత్రమే అఖిలప్రియకు సీటు కేటాయించింది టీడీపీ. దీంతో భూమా కుటుంబానికి శత్రువులు ఎక్కువగా, మిత్రులు తక్కువగా అనే పరిస్థితి ఏర్పడింది. ఇదే అదనుగా తీసుకున్న గంగుల కుటుంబం ఆలగడ్డలో వారి పట్టును సాధిస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో ఈ ఎన్నికల్లో భూమా, గంగుల మధ్య విపరీతమైనటువంటి టఫ్ ఫైట్ ఏర్పడింది. కానీ అఖిలప్రియ కుటుంబం మాత్రం అక్కడ బలిజ సామాజిక వర్గం ఓట్లపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. అంతేకాకుండా జనసేన పొత్తు ఈసారి కలిసి వస్తుందని భావిస్తుంది. కానీ అఖిలప్రియ వేసిన ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కొంతమంది భూమా కుటుంబీకులే ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేశారట. ఇన్ని అవాంతరాల మధ్య భూమా, అఖిలప్రియ పోటీలో నిలబడింది. ఇదే తరుణంలో గంగుల విజేందర్ రెడ్డి జగన్ తీసుకొచ్చిన పథకాలు, ఆయన చేసిన అభివృద్ధిని ఆసరగా చేసుకుని ప్రచారంలో దూసుకెళ్లారు. జగన్ పథకాలే ఆయనను గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్నారు. మరి ఎంతటి టఫ్ ఫైట్లో వైసీపీకి కాస్త ఫేవర్గా ఉన్నట్లు కనిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.